వెల్కమ్ టు పిఎన్డి 24 న్యూస్. సమాజ సేవే లక్ష్యంగా శ్రీ వాసవి సేవా సమితి సేవలు. సమాజ సేవలో తమ వంతుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని శ్రీ వాసవి సేవా సమితి గౌరవ చైర్మన్ ఈగ దయాకర్ గుప్తా, అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సూర్యాపేట జిల్లా శ్రీ వాసవి సేవా సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి స్థాపించిన శ్రీ వాసవి సేవా సమితికి జాతీయ గౌరవ అధ్యక్షులుగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నేతృత్వంలో అంచెలంచెలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. కరోనా సమయంలో 2 ఉభయ రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి ఆనందయ్య మందును పంపిణీ చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సరం 2026 నుండి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యం, అట్టడుగు పేద ప్రజలకు సేవలు అందించే లక్ష్యంగా తమ వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారుగా గోపారపు రాజు, ప్రధాన కార్యదర్శిగా దేవరశెట్టి నాగరాజు, కోశాధికారిగా సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా మిర్యాల సుధాకర్, కక్కిరేని చంద్రశేఖర్, పోతగంటి వెంకటేశ్వర్లు, కలకోటి నరసయ్య, నూక రవిశంకర్లను నియమించినట్లు తెలిపారు. సహాయ కార్యదర్శులుగా బొమ్మిడి అశోక్, సోమా సుమన్, కుంచపర్తి రాజు, బొల్లం సురేష్, బచ్చు శ్రీనివాస్, తప్సి అనిల్ కుమార్, వీరవెల్లి విజయ శంకర్, మహంకాళి ప్రణీత్, కర్ణాటి కృష్ణ, తోను కుమారి కృష్ణమూర్తిలను నియమించినట్లు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా పోల లక్ష్మీనారాయణ, కోట శివ, చల్లా శశిధర్, వందనపు వెంకటేశ్వర్లు, కొండ అనిల్ కుమార్, సోమ ధనుంజయ్, మీలా లక్ష్మణరావు, వాసా చంద్రశేఖర్, బిక్కుమల్ల సంతోష్, మిర్యాల పవన్లను నియమించినట్లు తెలిపారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాల పాటు తమ సేవలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవేశ్య సభ్యులు గుండా పరమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు మన సూర్యాపేటలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో మరి ఎన్నుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితమే మరి ఈరోజు కమిటీ ఉందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా మన వాసవి సేవా సమితి వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియడం జరిగింది. మరి కొంతమంది ఫంక్షన్లు, కొంతమంది వేరే ప్రోగ్రాంల వల్ల మరి రాలేకపోయారు. మరి ఇప్పటి వరకు మనం 116 మంది సభ్యులతోటి మనం గతంలోనే సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల బ్రేక్ అవుతూ ఉంది. మరి ఈరోజు మరి కమిటీ వేసుకోవడం జరిగింది. మరి ఆసక్తి వల్ల ఎవరైతే నాకు మరి ఈ కమిటీలో మేము ఉత్సాహంగా పాల్గొంటామండి, మరి మా పేరు రాయండి, ఏ కార్యక్రమం జరిగినా మరి మేము వస్తామంటూ వారు కొంతమంది ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేంత వరకు వాళ్ళ పేర్లు నేను ఒక్కసారి ఇప్పుడు మరి ప్రకటిస్తున్నానండి. ఒక్కసారి అందరూ మరి కొంచెం శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ వాసవి సేవా సమితి ఈ కమిటీ జిల్లా కమిటీది. ఈ జిల్లా కమిటీకి మరి మన ఎవరు వ్యవస్థాపక అధ్యక్షులు మన వనపర్తిలో ఉంటారు పూరి సురేష్ శెట్టి గారు మనకు 30 మంది మరి కమిటీ సభ్యులను తీసుకోమని చెప్పడం జరిగింది. మరి ఏ హోదాలు ఉంటాయో ఆ హోదాలు కూడా వారు మాకు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా వారి అనుమతితోటి ఈరోజు మనం ఈ కమిటీ వేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మరి ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా మరి గౌరవ చైర్మన్గా మరి ఈగా దయాకర్ గుప్తా గారిని మరి వారి ఆదేశాల మేరకు సభ్యత్వం కూడా వారు అక్కడ తీసుకున్నారు, మన కాడ ఏం తీసుకోలేదు. మరి పైనుంచి ఆదేశాల ప్రకారం వారు తీసుకున్నారు. మరి వారిని అధ్యక్షుడిగా ప్రకటించజరిగింది. అలాగే సభ్యత్వ కమిటీ కన్వీనర్గా కూడా మరొక పోస్టు ఉన్నది, అది తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుంది. అలాగే అధ్యక్షుడిగా మరి గత 1 year క్రితమే నన్ను శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట అధ్యక్షుడిగా పూరి సురేష్ శెట్టి గారు నన్ను నియమించడం జరిగింది. కాకపోతే కమిటీ వేసుకొని ఈ కార్యక్రమాలు చేయమని కాబట్టి కొన్ని కారణాల వల్ల మనకు లేట్ అయింది. మరి ఈరోజు మరి చేసుకుంటాము. అధ్యక్షుడిగా బచ్చు పురుషోత్తం మరి నేను అధ్యక్షుడిగా మరి బాధ్యతలు తీసుకొని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని మేము ముందుగా వాగ్దానం చేస్తున్నాను. అలాగే మరి ప్రధాన కార్యదర్శిగా మరి ప్రొఫెసర్ దేవరశెట్టి నాగరాజ్ గారు మరి ప్రధాన కార్యదర్శిగా వారిని నియమించడం జరిగింది. మరి అలాగే కోశాధికారిగా మరి సోమా ప్రవీణ్ కుమార్ గారిని మరి కోశాధికారిగా వారిని మరి నియమించడం జరిగింది. మరి అలాగే అధ్యక్షుడిగా మరి సీనియర్ సేవకుడు మిర్యాల సుధాకర్ గారిని ఉపాధ్యక్షుడిగా మరి ప్రకటించడం జరిగింది. అలాగే మరి ఉపాధ్యక్షుడిగా మరి 5 ఉన్నారు. దాంట్లో రెండవదిగా పోతగంటి వెంకటేశ్వర్లు గారిని మరి ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి అలాగే కక్కిరేని చంద్రశేఖర్ గారిని మరి ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది.
మరి అలాగే కనకోటి నరసయ్య గారిని మరి ఉపాధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి ఐదుగురు ఐదో వారిగా నూకా రవిశంకర్ని మరి ఉపాధ్యక్షుడిగా మరి నియమించడం జరిగింది. మరి వారితో పాటు గౌరవ సలహాదారులుగా మరి గోపాలపు రాజు గారిని మరి ప్రకటించడం జరిగింది. మరి అలాగే సహాయ కార్యదర్శులు మరి 8 మంది పేరు మరి పెట్టడం జరిగింది. అందులో మరి కుంచపర్తి రాజస్వామి గారు ఒకటి, అలాగే వన్నం సురేష్ రెండవది, బచ్చి శ్రీనివాసు మూడవది, తప్సి అనిల్ కుమార్ నాలుగవది, వీరవెల్లి విజయశంకర్ ఐదవది, మహంకాళి ప్రణీత్ ఆరవది, కర్ణాటక కృష్ణ ఏడవది, మరి తొలుకూరు కృష్ణమూర్తి గారు 8వది సహాయ కార్యదర్శులుగా 8 మందిని మనం నియమించుకోవడం జరిగింది. మరి అలాగే మరి కమిటీ సభ్యులుగా మరి కోలా లక్ష్మీనారాయణ గారు, మరి అలాగే కొత్త శివ గారు, అలాగే వందనపు వెంకటేశ్వర్లు గారు, మరి బొమ్మిడి అశోక్ గారు, సోమా సుమన్ గారు, కొండ అనిల్ కుమార్ గారు, సోమా ధనంజయ్ గారు మరి ఇప్పటి వరకు ప్రకటించిన వారు ఎవరైతే మీరు సేవ చేస్తామని ప్రకటించినా వారి వరకు ఇప్పటి వరకు మరి కమిటీ వేసుకోవడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా మరి రాని వారు ఎవరు ఉన్నట్లయితే మరి సంయుక్త కార్యదర్శులు కొన్ని కమిటీ సభ్యులు కూడా మరి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు హాజరైన ప్రతి ఒక్కరిని మరి కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. మరి 2026 నూతన సంవత్సరం నుంచి మరి మన వంతుగా అందరం మన సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అన్ని క్లబ్ల లెక్కనే అన్ని స్వచ్ఛంద సంస్థల లెక్కనే మనం కూడా మరి ముందంజలో ఉండి మరి పేద ప్రజలకు మరి సేవా కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలని చెప్పేసి మరి కోరుతున్నాం. జై వాసవి. మరి ఈ వాసవి సేవా సమితి గురించి మరి గౌరవ మరి చైర్మన్ గారు ఈగా దయాకర్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. జై వాసవి మాత. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి బొత్స పురుషోత్తం గారు సంవత్సరం క్రితమే ఇట్లా పూరి సురేష్ శెట్టి బాబు గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వనపర్తి జిల్లా వారికి నన్ను ఇక్కడ అధ్యక్షునిగా ఉండమని చెప్పారు. సేవ చేస్తే మంచిదే కదా, అవకాశం వచ్చినప్పుడు చేయాలి. మరి ఇంతకుముందే వారు పరిచయం సురేష్ శెట్టి బాబు గారు ఇక్కడ కమిటీ ముందే మెంబర్గా తీసుకున్నారు. వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బత్సపురుషోత్తం గారికి ఇప్పుడు ఈ వేదిక మీద నేను ఇచ్చే సూచన ఏంటంటే, మనం ఒక మంచి బాధ్యతలో ఉన్నారు. మీకు అవకాశం వచ్చింది. సంస్థకి అమ్మవారి పేరుతో ఉన్న సంస్థకి గతంలో సురేష్ శెట్టి బాబు గారు స్థాపించిన సంస్థ ఇది. 2 రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ అన్ని జిల్లాల్లో లేకుండా కొన్ని జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంతమంది బాధ్యత వచ్చినప్పుడు మనందరం కూడా సహకారం చేస్తూ ఆయన 3 సమర్పించుకుంటేనే ముందుకు పోతుంది ఈ సంస్థ. ఎవరైతే ముందు ఒక మొక్క పెడతాడో ఆ మొక్కని మనం 3 సమర్పించుకోవాలి. తన మన ధన. తన అంటే శారీరకంగా చేయాలి, సమయం ఇవ్వాలి, మనస్సు పెట్టి చేయాలి, ధనం పెట్టి చేయాలి. ఈ 3 ప్రెసిడెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ 3 చేసినప్పుడే, ఈ 3 సమర్పించుకున్నప్పుడే ఏ సంస్థ అయినా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. ఆ గింజ మొక్క తర్వాత వృక్షమయ్యే అవకాశాలు ఉంటాయి. నువ్వు చాలా అనుభవం ఉన్న వ్యక్తివే, కానీ కొంచెం తొందర ఉంది. ఆ తొందరను తగ్గించుకొని సభలో నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నాను. మా అబ్బాయిగా చెప్తున్నాను. మా అధ్యక్షుని అయినా కూడా నేను ప్రోటోకాల్లో అబ్బాయిగా చెప్తున్నాను. మరి ఈ అందరినీ కలుపుకొని ఎవరైతే సేవ చేస్తానంటారో అందరినీ కూడా కలుపుకొని పెద్దవాళ్ళని కూడా తీసుకున్నారు మీరు. మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సుధాకర్ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ ప్రతి ఒక్కరు పేరున అందరూ కూడా ఒక సంస్థ నడుపుతున్నారు. నడిపేంత శక్తి ఉన్నవారే. కానీ మనం అన్ని సేవా కార్యక్రమాలు చేద్దాం. అన్నదానాలు మంచిదే, కానీ అన్నదానం కంటే మంచిగా నా ఉద్దేశం నువ్వు కూడా చెప్పావు పురుషోత్తమా. మరి ఏంటంటే కడు బీద ఆర్య వయసులు సీనియర్ సిటిజన్స్ ఎవరైతున్నారో నీ ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం నా సూచన చెప్తున్నారు. ఎంతవరకు సహకారం అవుతుంది, మన వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు. ఒక కాన్సెప్టే పెట్టుకొని ఆ కాన్సెప్ట్తో మనం ముందుకు పోదాం. అంటే కడు బీద ఆర్య వైశ్య వృద్ధులు ఎవరైతే బాధపడుతుందో, మందులకు లేవా, కడు బీదలనే అన్నీ వచ్చినాయి. వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా ఉండటం అట్లే ఎవరైనా ఉంటారు, గ్యారెంటీ ఉంటారు. కొంతమందిని మనం అందరం కలిసి సేకరించి వాళ్ళకి మనం ప్రతి నెల ఏమైనా ఇవ్వగలమా, ప్రతి నెల మనం ఇందులో కొంతమంది అందరూ ఇవ్వకపోతుంది. 116 మంది ఉన్నారు. నెలకు 100 రూపాయలు చాలా దగ్గరలో నడుస్తున్నాయి. నెలకు 100 రూపాయలు వేసుకుని ఒక 50 మంది ఎవరికి ఒక 5,000 ఇస్తే ఆ నెలలో ఎవరికి ఇద్దాం అనేది ఒక కాన్సెప్ట్. అంటే మిగిలిన చేస్తే నేను అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ చేస్తూ కూడా ఒక
ఒకటి ఏదన్నా మనం పెట్టుకుంటే ఇగో ఈ వాసవి సేవా సంస్థలు ఇగో ఇక్కడికి పోతే ఈ మందులకు వీళ్ళకి డబ్బులు ఇవ్వగలరు అనేది ఒక పేరు వస్తుంది. చూసేమట్ల నేను ఇప్పటికి 97 ఇచ్చిన, నేనేమి వీళ్ళకి దాతలే ఇస్తుంది. ఎవడన్నా పెళ్లి చేసుకుంటా అనగానే నా దగ్గరికి వస్తుంది అప్లికేషన్. అది ఎంతవరకు వాళ్ళకి ఇవ్వగలవా, ఆమోదయోగ్యమా కాదని మనం స్వామి దగ్గర పంపిస్తాం. ఆయన సెలెక్ట్ చేస్తాడు. ప్రతి హిందూ ఎవరైనా అనిల్ గారు కూడా ఎన్నోసార్లు వచ్చారు, అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి. మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సిందిగా పెద్దలు మరి సలహాలు సూచనలు చేయవలసిందిగా మరి మిర్యాల సుధాకర్ గారిని, పొంగ వెంకటేశ్వర గారిని, ఇప్పుడు మంచి సెక్రటరీ కూడా మనకి దేవశెట్టి నాగరాజు గారు చాలా మంచి ఉత్సాహంగా ఉన్నారు. వారు ఉదయం కానీ సాయంత్రం కానీ సెలవు దినాల్లో కానీ చాలా వరకు నేను టైం ఇస్తాను సార్ అని వారు ముందుకు వచ్చారు. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు నన్ను ఉపదర్శనం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. మాత, నా పేరు తులుపులూరు కృష్ణమూర్తి అండి. మన బాడీలో నన్ను సహాయకార్యం తీసుకున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు. నాకు సమయం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను మన కమిటీతో పాటు కలిసి పనిచేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలియజేస్తూ మన అధ్యక్షులు, కార్యదర్శులు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు, జనం రావడం ఒక ఎత్తు. దీంట్లో జనాన్ని మొబిలైజేషన్ చేయడం పురుషోత్తంగా తీసుకుని ఎవరు లేరు. బ్రహ్మరపతి గారి శిష్యులుగా తీసుకున్నాం. దాని లోకాన్ని మనకు ఏదైనా జగన్మూలం ఆదాయం కావాలి అంటే అనేది రాగానే సభ్యత్వం తీసుకుని మనం ఒక నెల కొంత మనం ఈ కథ సూచన చాలా మంచిగా ఉంది. నెల కొంత 1200 రూపాయలు ఒకటి సంవత్సరం రసీదు కట్టేద్దాము. ఇట్టి డబ్బులు ఒక టీవీలో కమిటీ వేసుకొని ఈ కమిటీ నెలకు ఒక 2గా 3గా 2000 ఎమ్మడి 3000 ఎమ్మడి మీద వాళ్ళకి ఆ కమిటీలో ఎవరు తీర్మానం చేస్తే వారికి చేసేద్దామని ఆలోచన. ఈరోజు వాసవి సేవా సమితి జిల్లా కమిటీలో సహాయ కార్యదర్శిగా నన్ను తీసుకున్నందుకు కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సేవా కార్యక్రమంలో నేను కూడా ముందంజలో ఉంటానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. దయాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మన సమాజానికి ఎన్నో కార్యక్రమాలు, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ప్రోత్సాహకరంగా ఎన్నో కార్యక్రమాలు చేపిస్తున్నారు. మరి ఆ పెద్దవారు నాగరాజు గారు చెప్పినట్టు దయాకర్ గారు, పొంగ వెంకటేశ్వర గారు, నేను చెప్పదలుచుకున్నది ఏముంది అన్ని వారే చెప్పారు. మరి నాగరాజు గారు చెప్పిన ప్రపోజల్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ప్రతి 10 రోజులకు ఒకసారి సేవా కార్యక్రమం చేద్దాం, నెలకు 3, సంవత్సరానికి 36. ఈ ప్రపోజల్ మాత్రం చాలా బాగుంది. మరియు విద్య గురించి కూడా దయాకర్ గారు కూడా వారు అన్నదానికి సమ్మతించారు. కాబట్టి మనందరం ఇదే కార్యక్రమాన్ని ముందుకు సాగుదాం. ముఖ్యంగా బచ్చు పురుషోత్తం గారికి, దయాకర్ గారికి మరియు నాగరాజు గారికి నన్ను ఈ కమిటీకి ఉపాధ్యక్షులుగా నియమించినందుకు కూడా చాలా సంతోషం. జై వాసవి మాత. అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. మనం ఏదైనా పేపర్ మీద ఒక గోల్ అనేది పెడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నేనేంటి మీ అనుబంధంతో నేను ఏం చేస్తానంటే విద్యలో ఆరోగ్యం మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినవి మొదటి సంవత్సరానికి 12 కోట్ల 36 కార్యక్రమాలను రూపొందించి కమిటీ ముందర పెడతాము. అంటే మనకు ఒక క్యాలెండర్ ఉంది. మేము ఖచ్చితంగా 2026లో ఈ నెలకు 3 ప్రోగ్రామ్స్ కూడా 36 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తున్నాం. అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా 2-3 కార్యక్రమాలు మనకు అవకాశం వస్తే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఖచ్చితంగా మాత్రం మొదటి సంవత్సరం 36 ప్రోగ్రామ్స్ రూపొందించి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమైనా, ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా అధ్యక్షులు రావడం కమిటీ వారి అందరితో కమిటీలో పెడతాం. అమర స్వీకారం అయిపోయినాక ఆ 36కి ఆమోదం పెరిగితే ఆ 36 ఖచ్చితంగా చేస్తాం. మనం అది క్యాలెండర్ కూడా టెంటేటివ్ డేట్స్తో ముందే డిక్లేర్ చేద్దాం 2026కి. మిగతా మనకు అవకాశం వచ్చిన కార్యక్రమాలను కంపల్సరీ దాంట్లో యాడ్ చేద్దాం. అందరికీ శ్రీ వాసవి సేవా సమితి కోశాధికారిగా నియమించినందుకు కృతజ్ఞతలు. నన్ను సహాయ కార్యదర్శిగా నియమించడం చేసినందుకు గాను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండోది, నా వంతు సహాయ సహకారాలు ఏది అవసరం ఉన్నా, ఎప్పుడు అవసరం ఉన్నా కూడా నేను రావడానికైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.